హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. కేసీఆర్కి అత్యంత నమ్మిన వ్యక్తి, మాజీ స్పీకర్, ప్రస్తుతం మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఆ రోజు విద్యార్థి దశ నుంచి, ఆ తర్వాత మొదటిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా అక్కడ పబ్లిక్లో మాట్లాడుతూ అనేక రకాలైన ప్రజాసేవలో ఉన్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటాయి. సో ఆయన మేబీ మంత్రి కావాలని అనుకున్నారేమో, బట్ అంతకంటే ఎక్కువ పదవి రాజ్యాంగబద్ధమైన పదవిలో స్పీకర్లో ఉన్నారు. బట్ నెక్స్ట్ ఫర్దర్గా ఆయన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏంటి, ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటుగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదన్ చారి గారు ఉన్నారు. సో వెల్కమ్ సార్. నమస్కారం, బాగున్నారు కదా? నమస్కారం, ఫైన్. ఎట్లా సార్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది? ఆ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో నుంచి కొనసాగుతున్న సమయానికి ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి మార్పులు వచ్చినాయి? పేరే కాదు, ఇంకేం మార్పులు వచ్చినాయి? బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చరిత్ర. రొటీన్ రాజకీయ పార్టీలకు మాకు చాలా తేడా ఉంటుంది. అంటే మిగతా పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పోషించినన్ని పాత్రలు పోషించేటువంటి అవకాశం రాలే. మేము ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభమై రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా ఎదిగి 10 సంవత్సరాలు 2 దఫాలుగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఈరోజు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో ఏ పాత్ర మాకు ఇవ్వబడినా దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఆ వైవిధ్యం, ఆ పాత్రలు పోషించేటువంటి అవకాశం వాళ్లకు రాలేదు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు తెలిసినంతగా తెలంగాణ సమాజం గురించి, ప్రజల నాడి గురించి, ప్రజా సమస్యల గురించి మిగతా వాళ్ళకు లేదు. ఆ తేడా ఈరోజు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడిగా అద్భుతమైనటువంటి పోరాట పటిమ. మేమంతా చదువుకున్నటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు కావచ్చు, నేను కావచ్చు. దేశ చరిత్రను చదువుకునేటువంటి రోజులలో గాంధీజీ గారి పాత్ర, నెహ్రూ గారి పాత్ర, లేదా స్వాతంత్రోద్యమంలో అపురూపమైనటువంటి పాత్ర పోషించి త్యాగధనులైనటువంటి చరిత్రను చదివినప్పుడు కలిగినటువంటి భావోద్వేగం, అయ్యో ఒక 50 సంవత్సరాల ముందు పుడితే మేము కూడా ఉద్యమంలో ఏదో ఒక పాత్ర పోషించే వాళ్ళం కదా అనేటువంటి వెలితి ఒకటి మా మనసులలో ఉండే. అటువంటి సువర్ణావకాశం తెలంగాణ ఉద్యమం రూపేణ ఆ ఉద్యమాన్ని నడిపేటువంటి అవకాశం కేసీఆర్ గారికి, వారితో పాటు కలిసి సుదీర్ఘ ప్రయాణం. చాలామందికి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా 2001లో ఆవిర్భవించింది. కానీ వాస్తవంగా తెర వెనుక 1-1.5 సంవత్సరాల కాలం పాటు ఎంతో సుదీర్ఘమైన లోతైన అవగాహనతో కూడినటువంటి అధ్యయనం, ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ, ఫలితం రాబట్టగలిగినటువంటి నైపుణ్యాన్ని సంతరించుకున్న తర్వాత మాత్రమే పార్టీని పెట్టడం జరిగింది. కాబట్టి ఇందాక మీతో చెప్పినట్టు ఈ 4 పాత్రలు, ఉద్యమ నాయకుడి పాత్ర, ఉద్యమకారుల పాత్ర, ఆ రోజు తెలంగాణ సాధకుల పాత్ర, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వారితో పాటు ఆ పాత్ర, ఈరోజు ప్రతిపక్షంగా అన్ని పాత్రలు కూడా మేము పోషిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఫ్లాప్ గవర్నమెంట్. బట్ నాకు క్వశ్చన్ ఒకటే సార్, నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఫౌండేషన్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులను ఒకటి అడగాలనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఆ రోజు తెలంగాణ, జై తెలంగాణ అంటే పుసుక్కున ఇక్కడ మనం టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి, అరే మనం అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ రైట్. ఇప్పటికి కూడా చాలామంది పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లిటరేట్స్ అంటామా, కొంత అమాయకులు అంటామా, లేకుంటే అక్కడ కొంతమంది ఆ అభిమానం కలిగిన వాళ్ళు కూడా జై తెలంగాణ అంటే టీఆర్ఎస్నే జిందాబాద్ కొడుతున్నట్టు వాళ్ళు భావించేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి అంత పెద్ద ఎమోషన్ని, అంత పెద్ద ఒక చరిత్రని ఎందుకు మార్చుకున్నారు సడన్గా? బీఆర్ఎస్ అనేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? అంటే ఇది అత్యాశ అనుకోవద్దా? ఇది అత్యాశ కాదు. మీకు సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం. తెలంగాణ అనేది ఒక 7-8 సంవత్సరాల కాలంలో దేశంలో అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబడ్డది. దేశ పరిస్థితి ఏ రకంగా ఉన్నదండి ఇవాళ? ఏ విషయంలో 80 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో ఇంకా అనేక సమస్యలతో కునారిల్లే సమాజం కొనసాగుతున్నదంటే ఎవరి వైఫల్యం, ఎవరి దౌర్బల్యం ఇది. అందుకనే డెఫినెట్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఈ రాష్ట్రంతో పాటు దేశం గురించి కూడా ఆలోచించడం అనేది తప్పెందుకవుతుంది? తప్పకుండా. అట్లా అన్నంత మాత్రాన, పార్టీగా బీఆర్ఎస్ అయినంత మాత్రాన మా పాత్ర తెలంగాణ నుంచి మాయమైపోతుందా? డెఫినెట్గా తెలంగాణతో పాటు
ఆ రోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఎందుకు ఆలోచించలేదు మొదట్లోనే అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కొన్ని పరిణామక్రమంలో పరిస్థితుల్ని సమాజాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగే విజ్ఞులు సందర్భోచితమైనటువంటి మార్పులకు నిర్ణయాలకు అవకాశాలు కలిగిస్తారు. అందులో ఒక భాగమే గ్యారెంటీగా ఈరోజు కూడా ఏమిటి చైనా, ఏమిటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు. ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, మీరు కూడా చదవండి, నేను పూర్తిగా చదవలేదు. ప్రపంచంలోని మేధో వలసనంతా ప్రోత్సహించి అమెరికా ఆ స్థాయికి చేరింది. మరి 30 దేశానికి మన తర్వాత స్వాతంత్రం వచ్చి మనం బాగా ఉన్న రోజులలో మనకన్నా పేదరికంతో కొనారెళ్ళి ఈరోజు అమెరికాని శాసించేటువంటి స్థితికి ఎదిగింది. ఎవరు కారకులు? అటువంటి మార్పు ఈ దేశంలో రాకూడదా? ఖచ్చితంగా తెలిసి కావాలని తెలంగాణను గాటబెట్టడంతో పాటు ఈ దేశం గురించి కూడా ఆలోచించాలనేటువంటి ఆలోచనలో వచ్చింది. ఉద్యమకారులు అందరి సమక్షంలో నిర్ణయం జరిగింది. అది ఒక రోజులో జరిగింది కాదు కదా, చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అందరి సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ బిహైండ్ ది కర్టన్ కాదు కదా. చిట్చాట్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే చాలా మంది నాయకులు ఎవరైనా మాట్లాడుతూ సరే అది ఒక ఫాల్ట్ మేము ఓడిపోవడానికి తెలంగాణ విస్మరించినామని తెలంగాణ జనం అనుకున్నారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టుంటారు అని చెప్పి ఏకంగా టీఆర్ఎస్ అనే పేరుని ఇంకొకరు పట్టుకొచ్చుకుంటే దాని మీద మెయిల్లు పంపించి ఎలక్షన్ కమిషన్ వినతి చేస్తారంటే తప్పును తెలుసుకొని చేస్తున్నారు అనుకోవాలా? ఇక్కడ మేము ప్రజల మధ్య నుండి వచ్చినటువంటి పార్టీగా డెఫినెట్గా మాకు డెమోక్రాటిక్ రైట్గా ఉన్నటువంటిది. ఇప్పుడు ఏదన్నా ఒక విషయంలో మనకు అబ్జెక్షన్ చేసే రైట్ ఉన్నదా లేదా? ఆ రైట్ను వాడుకోవడం కూడా తప్పెట్లయితుందండి. నాకు ఆ రైట్ ఉన్నది, నేను వాడుకుంటున్నా. సరే కారణం ఏదన్నా కావచ్చు, దాన్ని డెఫినెట్గా కదా. ఇప్పుడు దాని వెనుక ఉద్దేశం ఏంది? ఎదుటి వాళ్ళు దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారంటే అవుట్ ఆఫ్ ఇట్ ఏదో బెనిఫిట్ పొందాలని కదా. అది ఒక రకంగా మాకు నష్టం చేసేదే కదా. మరి మాకు నష్టం చేసే ప్రయత్నం జరుగుతున్నది అన్నప్పుడు గ్యారెంటీగా మాకుండేటువంటి ఆప్షన్ వాడుకుంటాం. కానీ బీఆర్ఎస్ పార్టీగా వెళ్ళిన తర్వాత సో అఫ్కోర్స్ కొంత మీరు విజయం సాధిద్దాము, ఒక థర్డ్ ఫ్రంట్ పెడదాము అని అనేక రకాలుగా ఏకంగా హెచ్డి కుమారస్వామి వచ్చి కలవడం ఏంది, శివసేన ఉద్ధవ్ ఠాక్రేలు కలవడం ఏంది, శరద్ పవార్ని కలవడం ఏంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక నిజంగానే కేసీఆర్ వండర్ క్రియేట్ చేయబోతున్నారనే సిచ్యువేషన్ ఒక క్రియేట్ అయింది. అప్పుడేదో మహారాష్ట్రలో మార్కెట్ కమిటీ ఎలక్షన్స్ వస్తే కూడా బీఆర్ఎస్ పోటీ చేసింది అక్కడ. అంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను విస్మరించి ఆడిపోతున్న భావన కలిగిందా? పబ్లిక్ ఎటువంటి భావన కలిగింది? యువర్ గ్రౌండ్ లీడర్. కరెక్ట్ అనుకోవచ్చు. ప్రజలు ఆ రకంగా అనుకునేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. అయితే ఇక్కడ ఓటమి వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు డెఫినెట్గా 2 టర్ములు అధికారంలోకి ఇచ్చినటువంటి పార్టీగా గ్యారెంటీగా మేము బలంగా నమ్మేది ఏంటంటే ఈ 2 టర్ముల కాలంలో పరిపాలనా పరంగా మంచి పరిపాలన అందించగలను. కానీ కాంగ్రెస్ పార్టీ తెలిసి కావాలని ఈరోజు కూడా తెలిసి ఎంత భయంకరమైనటువంటి విషయాలు మాటలు మాట్లాడుతున్నారు అని అంటే, దేశానికి స్వాతంత్రం తెచ్చినామని చెప్పుకునేటువంటి పార్టీ, సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి పార్టీ ఏమన్నా అవగాహనతో మాట్లాడిందారండి? హామీలు ఏమిచ్చింది? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అప్పులు కాబట్టి చేయలేకపోతున్నాం, ఏదేదో సాకులు వెతుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. దేశాన్ని ఏలినటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి కనీస సోయి అవగాహన లేదనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్టే కదా. రాష్ట్రం ఏంది, దానికి ఉండే వనరులు ఏంది, దానికి ఉండే అప్పులేంది, దాన్ని చెల్లించే విధానం ఏంటి, మేము చెప్తున్నటువంటి మాటలు ఏంటి, ఇది వలన అనామకులు కూడా అంత నమ్మించేటువంటి ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేయరు. అంటే కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా గ్యారంటీగా ద్రోహం చేసేటువంటి హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలు కూడా పనిచేసినాయి. మేము ప్రధానంగా పనిచేసిన దాంట్లో మేము 10 సంవత్సరాల కాలంలో మేము ఇచ్చిన వాటికన్నా అదనంగా ఇస్తామని అంటుంటే ప్రజలు ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా ఉన్న పరిస్థితి కంటే మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాననేటువంటి మాట చెప్తే నమ్ముతాం కదా. ఇవాళ ఏం జరుగుతున్నది? ఇవాళ ఈ నిమిషానికి ఏం జరుగుతున్నది? భయంకరమైనటువంటి ఈరోజు రైతులు, నేను పొద్దుటి నుంచి ఒక 10 మందితో మాట్లాడినా, ఎక్కడ వర్షం పడ్డటువంటి దాఖలాలు. నిన్నటి దాకా కొనుగోళ్ళ విషయంలో కానీ, అంటే క్లైమేట్ని అసెస్ చేయడంలో లేదా క్రాప్ ప్యాటర్న్ విషయంలో, అంటే ఏ విషయంలో కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. డెఫినెట్గా మీరు అన్నట్టు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ
కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు. అది కూడా ఒకానొక బలమైన కారణం. ఓకే. సో ఇందాక ముందట్లో చెప్పండి, మీరు అత్యంత నమ్మకస్తులైన వ్యక్తులు కేసీఆర్ గారికి. అనేక కార్యక్రమాలు ఆయన పక్కన కూర్చునేవారు, చారి గారు అని మాట్లాడడం కానీ మంచి గౌరవం దొరికేది మీకు. స్పీకర్గా ఉన్నప్పుడు కొంత ప్రభుత్వం పెద్దగా ఆయన స్పీకర్గా కొంత మీ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ మీరు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి మళ్ళీ మంచి అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఇప్పుడు మానసికంగా అంటే వారు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం నడిపినప్పుడు ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాడో మీకు తెలుసు. ముఖ్యమంత్రిగా ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాడో తెలుసు. ఈరోజు ఎందుకు అనంటే ఒక ప్రభుత్వం సజావుగా నడవనిద్దాం. వీళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్పారు కదా, మేము ప్రభుత్వంలోకి వస్తే కేసీఆర్ గారిని మరిపించే పాలన అందిస్తామన్నారు కదా. ప్రజలు ఆ తేడాను స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకునేటువంటి స్థితి రావాలని ఆయన ఎక్కడ మాట్లాడతలేడు. మీరు ఈ మధ్య 2.5 years నుంచి చూసిండ్రు, ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా సందర్భంగా అసందర్భంగా కేసీఆర్ గారి పేరు తీయని తలవని సందర్భం ఉంటుందా? ఏ రోజన్నా కేసీఆర్ గారు ఆయన విమర్శించినటువంటిదో? జనరల్గా ఏంది అంటే ఒక ముఖ్యమంత్రి ప్రదర్శించాల్సినటువంటి హుందాతనాన్ని కేసీఆర్ గారు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడి లాగా ఉండాల్సినటువంటి లక్షణాలతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అది తేడా. అంటే భాష మారింది. ఆ భాషలో కేసీఆర్ గారిని మనం అతిథులు అనలేము. కేసీఆర్ గారు కూడా అదే భాష రకమైనటువంటి ఒక కేంద్ర మంత్రిని ఒక పదం ఉపయోగించడం, ఇంకెవరినో మాట్లాడడం. కేసీఆర్ గారు మీరు ఇక్కడ నేపథ్యం కూడా ముఖ్యం. ఏ పరిస్థితి నుంచి ఇవాళ కేసీఆర్ గారు కనుక అటువంటి దాడి అటువంటి పదజాలాన్ని ఆ రోజులలో ప్రయోగించి ఉండకపోతే తెలంగాణ సమాజంలో ఈ ధైర్యం నమ్మకం వచ్చేది కాదు. ముఖ్యమంత్రిగా అంటే బిలిటిల్ చేసేటువంటి ప్రయత్నం, వాస్తవాల్ని మంచిని కూడా తప్పుదోరు పట్టించేటువంటి ప్రయత్నం మాట్లాడితే మనిషిలో ఆవేశం ఉంటుంది. కానీ అది ఎప్పుడు మీరు ఇందులో ఇప్పుడు మీరు అన్న ప్రశ్న వెనుక 2 చాలా బలమైనటువంటి అంశాలు ఉన్నాయి. సందర్భోచితంగా కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడిండు అంటే దానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఇదేం సందర్భం అండి? 365 రోజులు అసందర్భంగా మాట్లాడడం అనేది ఆ స్థాయిని అర్థం చేసుకోలేకపోవడం, ఆ స్థాయికి ఎదగలేకపోవడం, లేదా ఆ స్థాయిలో ఉన్నటువంటి పెద్దల్ని స్థాయిని తగ్గించడం. సో ఇదే సందర్భంగా చాలామంది ఇలాగనే గెస్ట్లుగా వచ్చినప్పుడు బీజేపీలను కాంగ్రెస్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది నాయకులు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణలో ఈ రాజకీయ భాష ఇలా మారడానికి కారణం పితామహుడే కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నారు. మీరు అక్కడ అదే ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ భాష అసలు మాట్లాడబడలేదు. మీకు అర్థం కాదు. ఎవరైతే మాట్లాడుతున్నారో 60 సంవత్సరాలు తెలంగాణ భాష అనేది మాట్లాడబడలేదు, అవమానించబడ్డది. అంటే యాస వేరు, భాష కానీ యాస కానీ. ఏదో సినిమాలు ఉన్నాయి కదా, నా పేరు యాదగిరి, నాది భువనగిరి, నేను చేసేది దాదాగిరి. ఇదా తెలంగాణ భాష యాసను. అందుకనే పక్కా ఇవాళ తెలంగాణలో కానీ ఇతరులు కూడా మన భాష గొప్పది అనుకునేటువంటి ఆ స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ తన భాష పరిజ్ఞానం ద్వారా. ఓకే. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, వేవ్ లెంత్ చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి. సో కేసీఆర్ గారిని మా పుట్టుక నుంచి మేము చూస్తున్నప్పటి నుంచి కూడా ఒక డైనమిక్ అంటే ఒక ఫైటర్ లాగానే కనబడరు. ఆయన ఉద్యమం నడుస్తున్న టైము అందరం ఇక ఒకరికొకరం కేసీఆర్ గారు కానీ మీరు కానీ కోదండరామ్ గారు ఎవరి పాత్రలు వాళ్ళు పోషిస్తూ ముందుకు పోయి నడిచింది. అప్పుడు అలాంటి వ్యక్తి, ఉద్యమించిన వ్యక్తి, సరే ఇప్పుడు ప్రతిపక్ష పాత్రంగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎట్లుందో, ముఖ్యమంత్రి పాలన చూడని చెప్పి. ఎందుకు కేసీఆర్ గారు బయటకు రాకుండా సైలెంట్ అయిపోయారంటే ప్రతిపక్ష నేతగా హోదాని ఆయన నివర్తించాలి కదా. ఇష్యూ అది కాదు. అంటే ఆయన గొప్ప మనసుకు నిదర్శనం ఏంటంటే ఆయన వస్తే వీళ్ళు బెంబేలవుతారు. వీళ్ళ మనసులన్నీ పరిపాలన మీద ఉండయి, కేసీఆర్ చుట్టూ పరిభ్రమిస్తాయి. అయితే వేరే ప్రతిపక్ష నాయకుడు అయితే అటువంటి స్థితిని ఆశిస్తారు, ఎందుకంటే వీళ్ళు కన్ఫ్యూజ్ కావాలి, ఇంకా తప్పులు ఎక్కువ చేయాలి. కేసీఆర్ లక్ష్యం అది కాదు కదా. తెలంగాణ సమాజానికి మంచి జరగాలి, తెలంగాణ సమాజానికి మంచి జరగాలంటే వీళ్ళని ప్రశాంతంగా ఉండనితనన్నా పని నేర్చుకుంటారు, పని చేస్తారు అనే వెసులుబాటు ఇస్తే కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటలేరు. నంబర్ 1. నంబర్ 2,
ఏ పాత్ర అయితే కేసీఆర్ గారు ఇంకా సమర్థవంతంగా పోషిస్తారో ఆ స్థాయిలో కాకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో, ఈ ప్రభుత్వాన్ని లొసుగుల్ని ఎండగట్టడంలో, ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రిని కూడా గింగిరాలు కొట్టే విధంగా మా యువ నాయకులు ఇద్దరు కూడా ఆ పాత్రను పోషిస్తూ ఉన్నారు. మాకు మీరు అన్నది ఎప్పుడు తన యాబ్సెన్స్లో ప్రధాన ప్రతిపక్షంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పాత్రను పోషించలేకపోయినటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు అవసరం వస్తుంది. సజావుగా చాలా చక్కగా ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా మా వాళ్ళు మేమందరం కూడా ఎక్కడికక్కడ మా పాత్ర మేము పోషిస్తున్నాం. కాబట్టి ఈ కేసీఆర్ గారు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని అయితే నేను భావించాను. కేసీఆర్ గారు లేని ఫైట్ని, కేసీఆర్ గారు లేని మూమెంట్ని, ఇప్పుడు యాక్టివిటీ జరుగుతుంటే కేసీఆర్ లేనటువంటి బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్లో అంత ఆదరణ చూరగొనగలుగుతున్నారా? అంటే ఈ యువ నాయకులు అంతటి ప్రాధాన్యత తీసుకురాగలుగుతున్నారా కేసీఆర్ సమానంగా? ఇప్పుడు ప్రతిరోజు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు కేసీఆర్ అంటానే ఇప్పుడున్న ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి కాదు. కేసీఆర్ ఈజ్ ఆల్వేస్ కేసీఆర్. నంబర్ 1. నంబర్ 2, ఆయన మీరు అన్నట్టు ప్రజాక్షేత్రంలో లేకపోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని డేగ కళ్ళతో చాలా చాలా మనందరికన్నా చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాడు. చూద్దాం. అంటే కేసీఆర్ వ్యూహం రచిస్తుంటారు అయితే ఫామ్ హౌస్లో. తప్పకుండా ఆయన నేనంటే ఈ నిమిషానికి ఆయన ఏం వ్యూహ రచన చేస్తున్నాడు అనేది నేను చెప్పలేను, కానీ ఎందుకంటే కలుసుకున్నట్టలేను. మేము ఉద్యమం నడిపినటువంటి రోజులలో ఓ వారం 10 రోజులు 15 రోజులు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు అని అంటే ఇంకా ఏదో ఒకటి తయారైతే అన్నట్టు లెక్క. ఎందుకంటే ఆ రోజు మేము మినిట్ టు మినిట్ చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాం. సో కేసీఆర్కి చాలా సన్నిహితులు, కేసీఆర్తో చదువుకున్న మిత్రులతో కూడా ఒకరిద్దరు సార్లు మాట్లాడినప్పుడు ఆయన ఎవరి మాట వినడంటే కదా, మరి మధుసూదన్ సార్ మాట వినేదా? అంటే ఓన్ డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఒకటి ఉన్నది. కేసీఆర్ గారు ఒక విషయంలో చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వస్తాడు. ఆయన నిర్ణయానికి వచ్చినటువంటి నిర్ణయం చెప్పాడు, కానీ ఆ సబ్జెక్టును డిబేట్ చేయిస్తాడు అందరితో. ఏమంటున్నా సబ్జెక్టు మీరు ఒక అంశాన్ని ఆయన అనుకుంటాడు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ ఆయన మనసుతో ఆయన సంఘర్షించుకొని ఒక నిర్ణయానికి వస్తాడు. అయితే ఆ నిర్ణయం మనకు చెప్పడు, సభ్యులందరితో కూర్చుండబెట్టి దాని మీద డిబేట్ చేస్తాడు. ఆయన నిర్ణయం ఈ డిబేట్లో తేలినటువంటి అంశాన్ని నిర్ణయంగా తన నోటి నుంచి చెప్తాడు. అందుకనే ఇంకా డెమోక్రటిక్గా అంటే ఉద్యమంలో కానీ ప్రభుత్వ పరంగా కానీ జరిగినటువంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో, ప్రత్యేకించి ఉద్యమకాలంలోనైతే నేను లేనటువంటి చర్చ లేదు. 99.9 చర్చలలో నేను భాగస్వామి. చాలా ఓపెన్గా డిబేట్ చేసేది. ఒకవేళ డిబేట్ చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని అనుమానాలు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ మేధావులైనటువంటి జయశంకర్ గారిని, విద్యాసాగర్ రావు గారిని, ఒకరిద్దరిని ప్రత్యేకంగా ప్రెస్ పెద్దల్ని, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ అభిప్రాయం తను చెప్పి, తన నిర్ణయం చెప్పి, దాని మీద కూడా వాళ్ళ సూచనలు తీసుకునేది. సో మొన్నటి ప్లీనర్లో సార్, వరంగల్లో జరిగిన ప్లీనర్లో కానీ, అంటే మన జగిత్యాల జరిగిన జీవనరెడ్డి తర్వాత ప్లీనర్ జరగలేదు కాబట్టి నాకు తెలిసి 20-25 సంవత్సరాల ప్లీనరీలో మీరు మాట్లాడిన దాంట్లో 25 సంవత్సరం ఉంది. బీసీలకు కూడా అవకాశం కల్పిస్తా, పార్టీలు కీలక పాత్రలో ఎస్సీలకు అవకాశం కల్పిస్తా, మహిళలకు అవకాశం కల్పిస్తా అని చెప్పారు ఆయన. సో పార్టీ జిల్లా స్థాయి కమిటీలు మొత్తం రద్దయినట్టున్నాయి ఇవి. ఓన్లీ స్టేట్ బాడీ ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొనసాగుతున్నారు. తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు, ప్రతిపక్ష నేత మండలిలో మీరున్నారు. సో పార్టీ పరంగా బాధ్యతల్ని బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మహిళలకి ఇచ్చే అవకాశం ఎప్పుడు ఉండబోతోంది? అటువంటి కీలక బాధ్యతలతో బీసీలో నుంచి మధుసూదనాచారి గారు రాబోతున్నారా? మధుసూదనాచారి చాలా అత్యంత కీలకమైన పోస్టులో ఉన్నాడు ఇప్పుడున్నారు. ఇప్పుడు సింపుల్ అంటే నా అదృష్టం ఏంటంటే ఈ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు అధ్యక్షులు, పార్టీ ఫౌండర్ జనరల్ సెక్రటరీలలో నేను ఒక డే 1లో, తర్వాత వారు మొదటి ముఖ్యమంత్రి, ఈరోజు నేను మొదటి స్పీకర్. వారు ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష నాయకులు, నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిని. ఏం తప్పుకుంది? నంబర్ 1. నంబర్ 2, అయితే ఒక డిమాండ్ మాత్రం ప్రజల నుంచి వస్తూ ఉన్నది. మహిళల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ వీళ్ళకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు అనేటువంటి డిమాండ్ ఉన్నది. మా పార్టీ కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది అనేటువంటి విశ్వాసం నాకున్నది.
బీసీలకి బీఆర్ఎస్లో ప్రాధాన్యత ఉన్నదా? ఎందుకు- మరుసనాచారి గారికి ఉన్నది, ఎందుకు లేదు? క్షేత్రస్థాయిలో కానీ చాలా చాలా మంది ఇప్పుడు మొదటి గవర్నమెంట్ డే 1లో ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో నేను మొదటి స్పీకర్ను, స్వామిగౌడ్ గారు మొదటి మండలి స్పీకర్, మండలి చైర్మన్. తర్వాత మేము రాజ్యసభకు పంపిన వాళ్ళల్లో అత్యధికులు బీసీలు. తర్వాత గత అంటే ఈ పోయినసారి ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఎన్నికలలో అత్యధిక శాసనసభ స్థానాలు పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిగతా వాళ్ళతో చూస్తే. ఇవి ఒక ఫేజ్. మిగతా వాళ్ళకంటే మేము బెటర్ అనే దానికి ఇవి నిదర్శనాలు. మీరు చూసారు కదా గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల మంత్రుల విషయంలో కానీ చాలా విషయాలలో ఈరోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఇతరత్ర విషయంలో చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చినాయని చెప్పి వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టిండ్రు. మరి ఈ చట్టపరమైనటువంటి చిక్కులు లేకుండా కార్పొరేషన్ చైర్మన్ల సంగతి ఏంది, మంత్రుల సంగతి ఏంది, తర్వాత ఇతరత్ర నామినేటెడ్ పోస్టుల సంగతి ఏంది, వాటిలలో కూడా ఏ వర్గానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నదో మన దగ్గర సమాచారం ఉంది. డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ అనే కాదు, సమాజంలోనే ఖచ్చితంగా బీసీలకు మహిళలకు కొంత అశాంతి ఉన్నది, మాకు న్యాయం జరగడం లేదని. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రోగ్రెసివ్గా ఈ విషయాలన్నింటినీ కూడా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ అని పార్టీని లీడ్ చేస్తున్నారు. మొన్నటిదాకా బండి సంజయ్ ఒక బీసీ పార్టీని లీడ్ చేశారు. సార్ రామచంద్రరావుకి ఇక్కడ ప్రజెంట్ బీజేపీ ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా రేపు ప్రభుత్వం మొత్తం మొదటిగా ముఖ్యమంత్రి అయ్యేది బీసీఏ. సో మేము ప్రభుత్వాలే వాళ్ళ చేతిలో పెడితే కనీసం వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి పదే ఛాలెంజ్ చేస్తూ ఉంటారు బీఆర్ఎస్. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకుంటే కాంగ్రెస్ చరిత్ర. ఇప్పుడు బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీది ఇక్కడ నిబద్ధత, చిత్తశుద్ధి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బీజేపీకి ఇక్కడ ఇప్పటి వరకు ఎంట్రీ లేదు కాబట్టి, అంటే ఎంట్రీ ఇన్ ది సెన్స్ మామూలు 1-2 ప్రాతినిధ్యం, ఒక ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినటువంటి పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో కాదు. మరి వాళ్ళకు నంబర్ గేమ్లో నంబర్ పెరగాలంటే ఏదో ఒక ల్యూరింగ్ హామీలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఈరోజు శాసనసభలో కానీ స్టేట్ విషయానికి వచ్చినప్పుడు శాసనసభే ప్రధానమైనటువంటి విషయం. దాంట్లో వాళ్ళ ప్రెజెన్స్ ఏందో మనకు తెలుసు కదా. రేపటి రోజులలో ఇప్పుడున్నటువంటి స్థితి కంటే మెరుగైనటువంటి పరిస్థితి రావాలి అని అంటే ఒక ఆశాజనకమైనటువంటి స్లోగను ద్వారా ప్రజల్ని నమ్మించాలి. కాంగ్రెస్ పార్టీ నమ్మించినట్టు పక్కా బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మీరు అంటున్నారు, కానీ ఆ పార్టీగా వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు. నంబర్ 1. నంబర్ 2, కాంగ్రెస్ విషయానికి వస్తే అంత దోక బీసీలను ఏ రోజు కూడా మా దగ్గర ఈ మధ్య నేను శాసనసభకు 1900 మొదటి శాసనసభ నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి ప్రాతినిధ్యం విషయానికి వస్తే బీసీలు అందరూ కలిపి ఇన్ని టర్ములలో 300 మంది కూడా లేరు. టోటల్ ఎంటైర్ హిస్టరీలో ఈ 70-80 సంవత్సరాల ప్రస్థానంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం కాంగ్రెసే. టీడీపీ ఉన్నది, కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పార్టీలలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రూపంలో కానీ ఈరోజు తెలంగాణ రూపంలో కానీ అత్యధిక అవకాశాలు పొందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పక్కా దోకేబాజీ, ఒక్క ముఖ్యమంత్రిని కూడా చేయలేదు. ఏ రోజు కూడా క్యాబినెట్లో డ్యూ షేర్ లేదు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వీళ్ళందరూ వేరే పార్టీని వేలెత్తి చూపించే ముందు దాని రియాక్షన్ కానీ దాని గతం కానీ ఏ రకంగా ఉంటుంది అనేది మేము చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. వెరసి నేను చెప్పే ఫైనల్ పాయింట్ ఏంటంటే గ్యారంటీగా బీసీలకు మహిళలకు న్యాయంగా సముచితమైనటువంటి గౌరవం స్థానం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది. అన్ని పార్టీల మీద ఉంది, మా పార్టీ మీద కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో బీసీల మూవ్మెంట్ చాలా తరచుగా జరుగుతుంది సార్, మీరు కూడా చాలా అటెండ్ అవుతున్నారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 130 కులాలు ఏమో ఉన్నాయి. సో ఒక ఉద్యమకారుని ఇట్లాగని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే అది అసెంబ్లీ కాదు, నేను తప్పుగా అంటే నాకు క్షమించండి, స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి, అది కుల సంఘాల భవనము, ఏదో 4 కులాలే పోతాయి. అయితే బీసీలో నుంచి కూడా ఆయన విభేదించిన మాట ఏంటంటే బీసీలో నుంచి కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాలు డెఫినెట్గా ముదిరాజు కానీ, యాదవ్ కానీ, కాపు కులస్తులు కానీ, లేకపోతే ఇప్పుడు కొంత పద్మశాలీలు కానీ,
సో మీ రూపంలో నాకు తెలిసి మీ సామాజిక వర్గం ఫర్ ద ఫస్ట్ టైం ఆ స్థాయి హోదా లభించింది. అసలు ఆ గేటును కూడా టచ్ చేయనటువంటి కులాలు కొన్ని వందల కులాలు ఇంకా అట్లాగే ఉండిపోతున్నాయి. అక్కడ అసెంబ్లీ దాకా ఎందుకు, వార్డ్ మెంబర్ స్థాయిలో కూడా రాలేకపోతున్నారు. సో ఇలా అప్లిఫ్ట్మెంట్ ఎట్లా ఒక బీసీ నాయకుడు? ఇప్పుడు ఇది మంచి ప్రశ్న. దీనికి నేను చాలా, మీరు పర్మిట్ చేయాలి, నేను మంచి వివరణిస్తాను. ఇక్కడ బీసీలలో 4 రకాల బీసీలు ఉన్నారు. ఒకటి, చట్టసభలకు ప్రాతినిధ్యం కల్పించబడినటువంటి కులాలు, కల్పించబడుతున్నటువంటి కులాలు పర్మనెంట్గా. రెండవది, చట్టసభలలో అప్పుడప్పుడు ప్రాతినిధ్యం కల్పించబడినటువంటి కులాలు. చట్టసభలలో ప్రాతినిధ్యం లేని కులాలు. చట్టసభలు అంటే తెలియని కులాలు. చట్టసభలు అనేది ఒకటి ఉన్నదే అని తెలియని బీసీ కులాలు కూడా ఉన్నాయి. నంబర్ 1. ఈ నంబర్ 2, ఇక్కడ ప్రధానమైనటువంటి కులాలు తెలంగాణలో 4: ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడులు, పద్మశాలీలు, యాదవులు. ఈ 5 కులాలు ప్రధానమైనటువంటి. ముదిరాజుల విషయానికి వచ్చినప్పుడు లేదా యాదవుల విషయానికి వచ్చినప్పుడు గొల్ల కుర్మలు వాళ్ళంతా కలిపి. ఇక్కడ చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే, ఈ 5 కులాలకు ప్రాతినిధ్యం చాలా సందర్భాల్లో, కొన్ని కులాలకు పర్మనెంట్గా ఉన్నది, 1-2 కులాలకు 1-2 సార్లు లేదు, చాలా మెజారిటీ సందర్భాల్లో ప్రాతినిధ్యం ఉన్నది. కానీ అసలు విషయం ఏంటంటే, ఏ కులాలకైతే ప్రాతినిధ్యం ఉన్నదని కొందరు అపోహలు సృష్టిస్తున్నారో వాళ్ళ సంఖ్యకు అనుగుణమైనటువంటి ప్రాతినిధ్యం వాళ్ళకు కూడా ఎన్నడూ రాలేదు. ఇక్కడ పాయింట్, మిగతా ఈ అగ్రకులాలు ఉన్నాయి కదా, ఏ రోజు కూడా వాళ్ళ సంఖ్య కన్నా 4, 5, 10 రెట్లు ఎక్కువ అవకాశాలు పొందేళ్ళు. అదే బీసీలలో ఉండేటువంటి కాస్త పెద్ద కులాలు అనబడే వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్యకు అనుగుణమైనటువంటి వాటా ఏ రోజు కూడా వాళ్ళకు కూడా దక్కాలి. అందుకనే కొందరు తెలిసి కావాలని వీళ్ళలో ఒక డివిజన్ తీసుకురావాలని ఇటువంటి ప్రయత్నాల ద్వారా బీసీలలో ఐక్యత రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నటువంటి కులాలన్నిటికీ గ్యారంటీగా రేపు బీసీలకు కనుక అవకాశం వచ్చిన రోజులు వస్తే ప్రతి కులానికి అవకాశం కలిగించవచ్చు. ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ నిమిషానికి 40 శాసన మండలి స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆ స్థాయి 33 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆ స్థాయి 33 డిసిసిబి బ్యాంకులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 8-9 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అన్నీ కలిపితే 250-300 అవకాశాలు ఉంటాయి. ఈ 300 అవకాశాలలో అతి చిన్న కమ్యూనిటీ కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు. లేదు, ఒక 50 కార్పొరేషన్లు ఉన్నాయి. సపోజ్ ఈ రోజు వరకు ఏ మాత్రం అవకాశం రాని ఒక కమ్యూనిటీ ఉన్నది, దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు. ఇది ఎప్పుడు అవకాశాలు బీసీలకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం. మిగతా వాళ్ళలో నేను ఇందాక చెప్పిన కదా, ఈ 4 రకాల డివిజన్స్ స్పష్టంగా కనబడడానికి కారణం ఈ ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు వీళ్ళను ఏమాత్రం చైతన్యవంతులైనా కూడా మేము అనుభవిస్తున్నటువంటి దానికి ప్రమాదం మేమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి అనేటువంటి ఒక కుట్ర. అది సాధ్యమైతే సార్ నిజంగానే మీరు అన్న బీసీల చేతిలోకి వస్తే అంత సాధ్యమవుతుంది. డెమోక్రసీ కదా. ఇప్పుడు ఏ విషయాలు ఇది ఇప్పుడు మీకు ఇంత మీ ఇంటర్వ్యూ రూపేణా నేను వ్యక్తీకరిస్తున్నటువంటి అభిప్రాయాలు, ఈ సమాచారం 2-3 ఏళ్ల కింద నాకు కూడా తెలియదు. దాని మీద మనసు పెట్టి చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ నాకు అర్థమవుతాయి. అర్థమైన నేను వట్టిగానే ఒప్పుకుంటాను. గ్యారెంటీగా 4 చెప్తా. ఆ 4 ఇంత సీరియస్గా సబ్జెక్టు ప్రజల్లోకి తీసుకుపోగలిగిన రాడు ఎందుకు ఊరుకుంటారు? మేము గ్యారెంటీగా చెప్తున్నాం, 100% ప్రతి కులానికి ఏదో ఒక రూపంగా అవకాశం కలిగించబడుతుంది. సామాజికంగా మీ గుర్తింపును, గౌరవాన్ని పెంచడం సాధ్యమవుతుంది. ఇవి అవకాశాలు ఉన్నాయి ఇన్ని, కులాలు ఉన్నాయి ఇన్ని. అందుకనే అందరూ కూడా డెఫినెట్గా ఈరోజు అవకాశాలు పొందుతున్నటువంటి వాళ్ళకి ఇంకా సంఖ్య పెరుగుతుంది. అసలే అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు కల్పించబడతాయి. అది ఎప్పుడు సాధ్యం అంటే మీరు అంటుండే సార్ 2 years నుంచి మీరు ఎట్లయితే స్టడీ చేసి ఇంత కేసు స్టడీతో ముందుకెళ్తున్నారో, చాలామంది ఇలాంటి పెద్దలతో మాట్లాడినప్పుడు కానీ ఇంకేదైనా స్పీచ్లో, ప్రెస్ మీట్లో విన్నప్పుడు మాకు కలిగిన అవగాహన, కొంతమంది డిస్కషన్లో కానీ తెలంగాణ వచ్చింది 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల పాటుగా మంచిగా ప్రభుత్వం నడపడానికే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ ప్రభుత్వంలో అక్కడిక్కడ వరంగల్ ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్లో వినోద్ రావు, సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కేటీ రామారావు, గజ్వేల్లో కేసీఆర్, తర్వాత అటు పోతే దుబ్బాకలో రఘునందన్ రావు, కానీ ఇంకా అంటే ఒక సామాజిక వర్గమే ఉత్తర తెలంగాణ మొత్తం ఆక్యుపై చేసింది ఒకటి వాళ్ళు చెప్తున్నమాట. తర్వాత ఇంకో సామాజిక వర్గం మొత్తం దక్షిణ తెలంగాణ వైపుగా ఇటు రెడ్డిలు, సవితేందర్ రెడ్డి గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు అందరికీ ఇట్లా ఆక్యుపై చేసి పడేసారు. ఇక్కడ మరి బీసీలకి ఏమొచ్చింది? సామాజిక తెలంగాణను ఫైట్ చేసిన కేసీఆర్ గారు అంటే గొల్ల కుర్మలకి గొర్రెలు ఇస్తానని, ఇవర్లు ఇస్తానని, దళిత బంధు పేరుతో ఇస్తానని, ఇది సామాజిక తెలంగాణ అవుతుందా? ఉద్యోగాల పేరిట ఉద్యోగాలు కొంతవరకు ఆఫర్ చేసినా కూడా పేపర్ లీక్లతో ఆగిపోయినాయి. సో ఏది సామాజిక తెలంగాణ అంటే ఇది అప్లిఫ్ట్మెంట్ అనేది సాధ్యమేనా? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి 42% అని చెప్పి ఆయన బ్రేక్ చేశారు. రేపటి రోజున ఎవరో ఒకరు బీసీ వర్గాల నుంచి ఆ స్థాయికి పోవాలన్నా ఇక్కడ నుంచి మూమెంట్ స్టార్ట్ కావాలి కదా. ఈ బీసీ మూమెంట్లో కూడా సెగ్రిగేట్ అయిపోయింది. ఒక మరుసనాచారి గారు వచ్చిన ప్రోగ్రామ్ కానంటే కొంతమంది నాయకులు కనిపిస్తారు నేను అబ్జర్వేషన్లో. ఇంకొక మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారంటే అక్కడ కొంతమంది బీసీ నాయకులు కనిపిస్తారు. ఆర్ కృష్ణ వచ్చారంటే అక్కడ కొంతమంది బీసీ నాయకులు కనిపిస్తారు. ఈ ఆల్ టుగెదర్ లేదు. సో ఈ మూమెంట్ అనేది ఫర్ లాంగ్ జరుగుద్దా? ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ రాకముందు మేమందరం ఎక్కడో నక్సలైట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందాక జయశంకర్ సాబు అనేక సందర్భాల్లో చెప్పేది, నేను ఎక్స్ట్రీమ్ రైట్ వాళ్ళతో కలిసి పనిచేసిన, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాళ్ళతో పనిచేసిన. ఒక పరిపక్వత దశ వస్తే ఎవరు ఎక్కడున్నారు అనేది కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు అనేక మందితో చర్చించిండు. బిగిన్ చేసేనాడు ఆ చర్చించిన వాళ్ళు 90% రాలే. కానీ సిన్సియర్గా ఆయన ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగిన కొద్దీ మళ్ళీ అందరు వచ్చారు. అదే రకంగా ఇవాళ బీసీల రూపేణా జరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్ తర్వాత గ్యారెంటీగా అందరి లక్ష్యం ఏముంటుంది? తెలంగాణ బీసీల కోసం అవకాశాలు రావడమే కదా. ఆ రోజు వస్తుంది అనేటువంటి నమ్మకం ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా అనేది నేను చెప్పలేను. కానీ ప్రజల్లో బీసీల పరమైనటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది. అంకరిస్తారు మీరు ఒక సామాజిక వర్గం ఒక ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసిన అది మొదటి నుండి ఉన్నదండి. ఇప్పుడు మీరు మాట్లాడేటి అన్నీ కూడా చాలా ఈరోజు కాదు కదా. చాలామంది నేను వరంగల్ జిల్లా వాస్తవ్యం. మా ఎదురాజరావు గారు తిరుగు లేకుండా 20 సంవత్సరాలు అక్కడ వారు లీడర్గా కొనసాగిండు. కరీంనగర్లో చొక్కారావు గారు చాలామంది ఉన్నారు. తర్వాత ఆదిలాబాద్లో జీవి సుధాకర్ రావు గారు. ఇవాళ కొత్తగా వచ్చింది జీవి సుధాకర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఆయన, వారు ఆదిలాబాద్ జిల్లాలో. చొక్కారావు గారు బీఆర్ఎస్ పార్టీనా, ఆయన కరీంనగర్ జిల్లాలో. యతరాజరావు గారు బీఆర్ఎస్ పార్టీనా, ఆయన కాంగ్రెస్లో తెలుగుదేశంలో. అంటే వాళ్ళకు మొదటి నుంచి అక్కడ స్పేస్ ఉన్నది కాబట్టి అది కంటిన్యూ అయింది. కొంచెం ఇప్పుడు అవకాశాలు పెరిగిన మాట కూడా వాస్తవం. ఉద్యమ కార్యాచరణలో తెలంగాణ ఉద్యమం కార్యాచరణలో మీరు సైతం భాగస్వామిగా ఉన్నారు. 2 ఏళ్ళ నుంచి కేస్ స్టడీ చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకే ముచ్చటేస్తుంది. ఆ మూమెంట్ మీ నుంచి ఏదైనా స్టార్ట్ అవుతుందా? నేను ఒక మాట అయితే చెప్తున్నాను, నేను బీసీ పక్షపాతిని. గ్యారెంటీగా బీసీలకు అవకాశాలు మెరుగు కావాలి, సామాజికంగా ఆర్థికంగా బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో జరగలేదు. నేను తెలంగాణ బీసీగా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే నేను ఒక బీసీని. ఇవాళ చరిత్ర ఏంది? తెలంగాణ తెచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అంటే చరిత్ర, మొదటి స్పీకర్ అంటే చరిత్ర. ఆ అవకాశం ఒక బీసీ బిడ్డగా నేను బీసీని కావడం వల్లనే ఇచ్చిండు. బీసీని కావడం వల్ల నంబర్ 1. నంబర్ 2, ఆయనకు అత్యంత కాన్ఫిడెన్షియల్ పర్సన్. విషయాలు కానీ వ్యక్తిత్వం కానీ నమ్మకం విషయంలో నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు నాతో చెప్పించే ప్రయత్నం ఏంటంటే తెలంగాణలో బీసీలకు ఏదో జరగకూడదు జరుగుతున్నట్టు మీరు అంటున్నారు. నేను అంటున్నా ఈ దేశంలో అన్యాయం అవమాన పరంపర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నది. దాంతో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీలో కొంత మెరుగు. కానీ యాదవ్ రూపంలో ఉత్తరప్రదేశ్లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు అంటే మీకు వేరే కాదు, మీ వయసులో మీకు అని అనుభవం. ఈ దేశానికి 30-40 సంవత్సరాలు ప్రధానమంత్రులు ఒకే కులం, రాష్ట్రపతులు ఒకే కులం, సుప్రీంకోర్టు జడ్జిలు ఒకే కులం, గవర్నర్లు ఒకే కులం, ముఖ్యమంత్రులు ఒకే కులం. ఇవన్నీ చూసినాం. ఇవన్నీ ఇప్పుడు కాదు కదా. అంటే అటువంటి పరంపర కొనసాగుతూ మార్పు దిశగా మనం ఉన్నాం. అయితే ఇన్ని రోజులు ఇవి అర్థం కాక కొంత
అర్థమై మౌనంగా ఉన్నటువంటి రోజుల నుండి ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉన్నది. నేను కూడా బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నా, మాట్లాడుతూనే ఉంటా. సార్ మీరు వస్తున్నారన్నప్పుడు కొంత హిస్టరీ చూసి ప్రయత్నం చేశాను మీ గురించి. నిజంగా అనిపించింది యూఆర్ సచ్ ఎ గ్రేట్ లీడర్ అనిపించింది ఒక విషయంలో. అంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న టైంలో అసెంబ్లీకి మీరు అంటే బ్రదర్, ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను మొదటిసారి ఎమ్మెల్యేకి గెలిచిన. వాస్తవంగా నేను రైతుని కాదు, కాకపోతే మా ఊళ్ళో చుట్టూ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళే. ఎంత గుండెలు తరుక్కుపోయే పరిస్థితి అంటే, మా నాయన స్వర్ణకారుడు, ఆయన 0 నుంచి స్టార్ట్ అయ్యాడు. మేము 8 మంది అన్నదమ్ములు, మేము మొత్తం అక్క చెల్లెలు అన్నదమ్ములు. మమ్మల్ని అందరినీ చదివించిండు బాగా, అందరికి మంచి పరిస్థితి తీసుకొచ్చిండు. ఒక్క వృత్తిని నమ్ముకొని రెక్కల కష్టంతో 8 మందిని మేమందరం ఒక స్టేజ్లో 1980 ఆ ప్రాంతంలో ఏకకాలంలో 5గురం హైదరాబాద్లో చదువుకున్నాం. ఏకకాలం 1980లో ఏకకాలంలో హైదరాబాద్లో 5 చదవడం అనేది చాలా మామూలు విషయం కాదు. ఇది ఎవరు ఒక రెక్కల కష్టంతో ఒక తండ్రి ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దిన తీరు. మా ఊళ్ళో 10 ఎకరాలున్న ఆసాములు, 20 ఎకరాలున్న ఆసాములు రెక్కల కష్టాన్ని నమ్ముకునేటువంటి మా కుటుంబం లాగా కూడా లేరు. అంటే రైతు పరిస్థితి ఏంది నాకు అర్థమైంది. ఏంది, భూమిని నమ్ముకొని అన్నం పెడుతున్న రైతన్న ఎదగలేకపోతున్నాడు. ఇదొక బాధ. రెండోది, నేను ఎమ్మెల్యే అయిన మొదటిసారి పత్తి గింజనాల కోసం రైతులు మా దగ్గరికి వచ్చేది. సార్ మాకు ఏం పని చేయకుండా పర్లేదు, నాకు అది RCH ఏదో ఉండే పత్తి వెరైటీ, మాకు 2 పత్తి బత్తాలు ఇప్పి సార్ అని వచ్చేది. ఎమ్మెల్యే వచ్చి ఏం అడిగిన్లు, బంగారం అడగలే, మాకు 2 పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇప్పించు సార్ అని అడిగి. తీరా ఇన్ని చేస్తే ఆ పత్తి వేసిన రైతులు చేళ్లల్లో భయంకర కరెంటు లేక, నీళ్లు లేక, పెట్టుబడి లేక, మేలైన విత్తనాలు దొరకక, గిట్టు ధరలు లేక సూసైడ్ చేసుకుంటా ఉంటే ప్రభుత్వం స్పందించకపోతే, ఎందుకంటే నేను రైతు జీవితాన్ని చూసిన ఊళ్ళో, తర్వాత విత్తనాల కోసం నా దగ్గరికి వచ్చి అడిగే నేపథ్యాన్ని చూసిన, ఆ రైతులే పురుగు మందు దాగి చనిపోతూ ఉంటే ఆ రోజున గవర్నమెంట్ ఏదో అన్నది, వాళ్ళు డబ్బుల కోసం చనిపోతూ ఉన్నారు అని. అప్పుడు ఏదో కాంపెన్సేషన్ లాంటిది కొంత ఇచ్చినట్టుండ్రు నేపథ్యం. వాళ్ళు రైతులు చనిపోతున్నటువంటి ఆ సీను సభను ఆకర్షించి దాంట్లో చర్చ జరగాలనే ఉద్దేశంతో నేను పాయిజన్ తీసుకొని పోయినా, అటెంప్ట్ చేసిన అందరికీ సభ సాక్షి. తర్వాత వాళ్ళ కొంత 2 కోట్లు గవర్నమెంట్ నష్టపోయినటువంటి రైతులకు, చనిపోయిన కుటుంబాలకు కొంత పరిహారం ఇవ్వడం జరిగింది. నేను క్వశ్చన్ అడుగుతున్న టైంలో మీకు గుర్తుకొచ్చి మీరు చెప్పారు. ఒకసారి నేను వ్యూవర్స్ కూడా చెప్తా. అని సార్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజు రైతుల ఆత్మహత్యలు చూడలేక స్వయంగా అసెంబ్లీకి మందుడవు పట్టుకొని పోయారు ఆయన. మీరు రైతులకు న్యాయం చేస్తారా చేయరా అని చెప్పి. ఆ తర్వాత ప్రభుత్వాలు మొబిలైజ్ అయిపోయి వాళ్ళకి కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసి 1,75,00,000 2 కోట్లు రిలీజ్ చేసింది. అంటే అసెంబ్లీలో చెకింగ్ ఉంటుంది కదా సార్, తీసుకోపోనిచ్చారు ఆ రోజు. నాకు నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ని అడిగిన, ఆయనకు విషయం చెప్పలే. సార్ నేను క్యారీ చేయాలనుకుంటున్నా, డిటెక్టర్స్ ఐడెంటిఫై చేయకుండా ఏమైనా మార్గం ఉన్నదంటే, ఆయన ఏది ఉంటే ఉప్పు కాగితం అనేది ఉంటుంది చూడు, రేగుమల కాగితం ఏదో అంటాం మనం, ఉప్పు దాంట్లో చూడితే డిటెక్ట్ అది పట్టుకోదని చెప్పిండు. నేను అలా పట్టుకొని పోయినా. చుట్టూ ఉప్పు కాగితం సీల్ చేసి పట్టుకొని పోయినా. అది దట్ గవర్నమెంట్లు ఏమున్నాయి మరి అప్పుడు ఏమన్నారు వాళ్ళు? లాగేసుకున్నారు తప్పకుండా. అంటే సమస్య తీవ్రత అర్థమైంది వాళ్ళకు. అప్పటికప్పుడు ఏం మాట్లాడకపోవచ్చు, కానీ ఇమీడియట్గా దాని రియాక్షన్ రిజల్ట్ కొంత వచ్చింది. నా ఉద్దేశం పైసలతో పాటు ప్రభుత్వానికి దాని తీవ్రత తెలియాలని అనే ఉద్దేశంతో నేను ధైర్యం చేసిన. 82 సార్ ఫస్ట్ ఎమ్మెల్యే, 94 ఎన్టీ రామారావు గారు 94 ఫస్ట్ ఎమ్మెల్యే. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది కదా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. అవును, మేము ఎన్టీఆర్ దిక్కున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ వాల్యుబుల్ టైం. ఇది తెలంగాణ మొదటి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి గారితో చాలా డీటెయిల్డ్గా హిస్టరీ రికార్డ్ చేసే ప్రయత్నం చేశాం.
చాలా వరకు కేసీఆర్తో అనుకున్న సాన్నిహిత్యం, అప్కమింగ్ పాలిటిక్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేశాం. సో మీకున్నటువంటి సందేహాలు, మీకున్న అనుమానాలు ఏంటి కామెంట్ చేయండి.